అందరికీ నమస్తే అండి. మన ఏపీ 175 ఛానల్ పెట్టి దాదాపుగా 2 సంవత్సరాల 4 నెలలైంది. అంటే 28 నెలలు దాటింది. మనం నియోజకవర్గ స్థాయిలో ఇచ్చిన అనాలిసిస్ మ్యాక్సిమం ఎక్కడా కూడా తప్పు అవ్వాల. నేను యాక్చువల్లీ మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మనం ఏమి ఇచ్చాం, గ్రౌండ్ రిపోర్ట్స్ ఇచ్చాం. నియోజకవర్గాల వారీగా ఇదిగో ఈ నియోజకవర్గంలో ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉందని ఇచ్చాం. అలా ఇచ్చినప్పుడు ఎందుకు నేను ఆపేశానంటే మధ్యలో ఒక 90 నియోజకవర్గాలకు పైగానే ఇచ్చా, గ్రౌండ్ రిపోర్ట్స్ చేశా. అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఉద్దేశమే అది, గ్రౌండ్ రిపోర్ట్స్ ఇవ్వాలని. కానీ ఒక 90 నియోజకవర్గాలు చేశాక ఎప్పటికప్పుడు నా మీద ఒత్తిళ్ళు రావడం, నన్ను తిట్టుకోవడం అలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఒక నియోజకవర్గం మీద చేసినప్పుడు అతని మీద కొంత వ్యతిరేకం ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సి రావచ్చు, అప్పుడు కొంత పాజిటివో నెగిటివో చెప్పాల్సి రావచ్చు. అలా నెగిటివ్ చెప్పినప్పుడు మనల్ని తిట్టుకోవడం, పాజిటివ్గా ఎవరి గురించి చెప్తామో అతని దగ్గర మనం ప్యాకేజ్ తీసుకున్నారని చెప్పడం ఎక్కువైపోయింది. అందుకే ఈ మధ్య ఆపేశాను. సరే, 2 సంవత్సరాల కిందట మనం చేసిన ఒక వీడియో ఉంది, అరకు నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరు, అరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనేది 2 ఏళ్ల కిందట మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియో ఎప్పుడంటే మీకు పక్కన స్క్రీన్ షాట్ ప్లస్ వీడియో ప్లే చేస్తాను చూడండి. డేటు 24 జనవరి 2022. 24 జనవరి 2022లో నేను ఒక వీడియో చేశాను. అరకు నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చే అవకాశం ఉంది, టీడీపీ అభ్యర్థిని దొన్ను దొరకే అభ్యర్థిత్వం ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పా. ఒకసారి వినండి. అది ఇండిపెండెంట్గా పోటీ చేసి మంచి పేరు తెచ్చుకున్న, రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు, ఆ సెగ్మెంట్ను పట్టించుకోవట్లా, కార్యకర్తలను పట్టించుకోవట్లా, ఎవరికి అందుబాటులో లేరు, పార్టీ రివ్యూలకు హాజరవ్వట్లా, అసలు ఎక్కడా లేరు. అందుకే ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి మంచి పేరు తెచ్చుకున్న, మంచి ఓటింగ్ తెచ్చుకున్న దొన్ను ద్వారా టీడీపీకి అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మనం దొన్ను దొర గారికి టీడీపీ అభ్యర్థిగా అవకాశాలు ఉన్నాయని 2022 జనవరి 24వ తేదీన నేను ఒక వీడియో చేశాను. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరకులో పబ్లిక్ మీటింగ్ పెట్టారు, రా కదలరా మీటింగ్. అందులో చంద్రబాబు గారు ఏం చెప్పారో విందాం. గెలిచిన తర్వాత ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో, ఏ విధంగా ఆదుకోవాలనో ఆ బాధ్యత కూడా తీసుకుంటా. అందుకే అరకులో నేను చేసింది ఒకటే, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టా. అదిగో దొన్ను దొర పేరు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. అఫీషియల్గా దొన్ను దొర గారికి పార్టీ సీట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. సో నేను ఈ అంశాన్ని 2 ఏళ్ల కిందట చెప్పాను. సో మనకున్న సోర్స్ ద్వారా నేను తెలుసుకున్నాను. యాక్చువల్లీ దొన్ను దొర గారు ఆ పేరు అప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు. శ్రవణ్ కుమార్ గారే ఇన్ఛార్జ్ కదా, మాజీ మంత్రి కదా, ఆయనకి తప్ప ఇంక వేరే వాళ్ళకి ఇస్తారని చాలామంది నన్ను తిట్టారు. ఆ వీడియో కింద కామెంట్లో కూడా నన్ను తిట్టుకున్నారు. కానీ ఇప్పుడు అదే నిజమైంది. అలా చాలా నియోజకవర్గాలు నేను చేయాలంటే చేయగలను. చాలా నియోజకవర్గాల్లో గ్రౌండ్ అప్డేట్స్, సీట్ల మార్పుకు సంబంధించి నేను ఆళ్ళగడ్డ మీద ఒకటి చేశా. ఆళ్ళగడ్డలో 2 ఏళ్ల కిందటే చేశా. అప్పుడు భూమా అఖిలప్రియ గారి వర్గం నా మీద ఎదురుదాడి స్టార్ట్ చేసి చాలా గందరగోళం సృష్టించారు. అలా దెందులూరు సీటుకి సంబంధించి ఒకటి చేశా. అలా చాలా నియోజకవర్గాల మీద నేను ఉన్నదన్నట్టు చెప్తే ఆ నాయకులు, అభిమానులు, అనుచరులు, భజనగాళ్ళు, చెంచాగాళ్ళు జీర్ణించుకోలేక నా మీద ఎదురుదాడికి దిగేసరికి సర్లే వాళ్ళకే తెలిసి వస్తుందిలే అని చెప్పి మనం గ్రౌండ్ రిపోర్ట్స్ ఈ ఛానల్లో ఆపేసి ఇతర పొలిటికల్ అంశాలు చెప్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి, ఎన్నికల టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా గ్రౌండ్ అప్డేట్స్ చెప్పాలి. ఎవరు ఏమనుకున్నా, ఎవరికి మనం వ్యతిరేకమైనా, ఎవరు మనకు అనుకూలమైనా, మన మీద ఏ ముద్ర వేసినా నియోజకవర్గాల వారీగా బలాబలాలు, అభ్యర్థుల బలాలు, బలహీనతలు, పార్టీల బలాలు, బలహీనతలు, కమ్యూనిటీ అంశాలు, సామాజిక అభివృద్ధిపరమైన అంశాలు అన్నీ కూడా మనం ఈ ఛానల్లో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.